వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. యువతే దేశానికి వెన్నెముక. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్. అంతర్జాతీయ యువజన దినోత్సవంగా మొక్కలు నాటివేత. యువతే దేశానికి వెన్నెముక అని, యువశక్తి ఎంతో గొప్పదని, ఉన్నత భవిష్యత్తు కోసం యువత కలలు కనాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు కూడా సాధారణ మనుషులేనని, అయితే కష్టపడి పైకి వచ్చారన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిపై యువత పోరాటం చేయాలని, రాష్ట్రంలో ముప్పును నియంత్రించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్తు యువత జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. మత్తుకు యువత దూరంగా ఉండాలని, యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు తెలిపారు. భారతదేశం దాని మొత్తం జనాభాలో 60% కంటే ఎక్కువ మంది యువతతో ప్రపంచంలోని అత్యంత యువ జనాభాను కలిగి ఉంది. ఇది మన దేశానికి పెద్ద వనరు అని తెలిపారు. ఆరోగ్యవంతమైన యువకులు మాత్రమే ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్ధారిస్తారు అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్, డిఆర్పిడి శాంతి, అధికారులు, నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జోగినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో మనం జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో భాగంగా హర ఘర్ తెలంగాణ ప్రతి ఇంటి పైన మన 3 రంగుల జెండా ఎగరేయాలని మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తానంటే మీకేమర్థం అవ్వాలి? స్వాతంత్ర సమరయోధులు దేనికోసం పోరాడారు, మహాత్మా గాంధీజీ లాంటి పెద్దలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏ దిశగా వెళ్తున్నాం, మన దేశం ఇంకా ఏ దిశగా వెళ్ళాలి, ఇవన్నిటిని ఒకసారి నెమరు వేసుకుంటూ మన స్వాతంత్ర సమరయోధులు ఎలా పోరాడారో వారి యొక్క స్ఫూర్తి ఏంటనేది మనలో నింపాలి. అలాగే మన భావితరాలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో యూత్ అంతా కూడా ఎక్కువ శాతం డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ కోసమే కాదు, మన కోసం కూడా మనకి ఇది అవసరమని కూడా దీంట్లో ప్లెడ్జ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ప్లెడ్జ్ కట్టుబడి మీరందరూ కూడా మీతో పాటుగా మన చుట్టుపక్కల వారికి కూడా అవేర్నెస్ చేయిస్తూ ఎవరైతే ప్లెడ్జ్కి రాలేదో వారితో కూడా మీ స్కూల్లో కూడా చేయించాలని కూడా నా యొక్క కోరిక. అలాగే దీనిపైన ప్రతి స్కూల్లో కూడా మనం ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా ఇది జరిగేటట్టు కూడా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఈ సభాముఖంలో నేను కోరుకుంటూ, మనకి మీకు తెలిసిందే, మీరందరూ పబ్లిక్ గా చెప్పక తప్పదు. 14 years అమ్మాయికి డ్రగ్స్ ఎడిక్ట్ చేసి ఒక అబ్బాయి కిడ్నాప్ చేసి డ్రగ్ ఎడిక్ట్ చేసి ఆమెను తీసుకెళ్లిపోయాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ట్రేస్ అవుట్ అయ్యింది మన జిల్లా వాళ్ళే. అప్పుడు మళ్ళీ ఎస్పీ గారిని చెప్పి పోలీసులను పంపించి ఇవన్నీ చేసరికి మళ్ళీ చుట్టూ తిప్పి రాజమండ్రిలో దొరికారు. 14 years అమ్మాయి, ఏమీ తెలియదు, బికాస్ ఆఫ్ షీ ఎడిక్టెడ్ ఆఫ్ డ్రగ్, గంజాయి. సో ఇలాగా మైనర్ బాలకులు అందరూ కూడా ఇదే పరిస్థితి. సో దీనిపైన మనం చాలా జాగ్రత్తగా ఏదైనా పెంచుకుంటే ఏదైనా చేయగలం. రేపు ఫ్యూచర్ జనరేషన్ అంతా మీరే భారత పౌరులు మీరు కనుక మీరందరూ కూడా డిసిప్లిన్ తో, క్రమశిక్షణతో మెలిగి బాగా చదువుకొని మనం సెల్ఫ్ అభివృద్ధి, మనంగా అభివృద్ధి చెందాలి. మనం ఈ దేశంలో పుట్టాం కనుక ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. అలాగే మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన ఊరు, మన వీధి, మన ఇల్లు మనం ఇది అలాగా మనం క్రమశిక్షణతో మనం ఉన్నప్పుడే మన బెటర్ సొసైటీ కానీ మన బెటర్ లైఫ్ కానీ మనం నిర్మించుకోగలుగుతాం. ఈ సందర్భంగా మీకందరికీ నేను ఒక చిన్న పిలుపునిస్తున్నాను. శ్రీకాకుళం పట్టణంలో కూడా, అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రాజెక్టు మీకు స్వచ్ఛ
పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ మనకు జరగాలంటే మీతోనే సాధ్యం. మీరందరూ కూడా చేయి చేయి కలిపితేనే మనం ఏదైనా చేయగలమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీకందరికి కూడా ఏదైతే మన పెద్దలు ప్రభుత్వాలు ఒక నిరంతరం ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అలాగే బెస్ట్ విషెస్ కూడా తెలియజేసుకుంటూ, ఫ్యూచర్ లో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరందరూ మంచి ప్రొఫెషన్ లో స్థిరపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.